వాక్యంలో నుండి మార్కు సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయం 35-36 వచనాలు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఆమేన్. గురువారం రాత్రి సుమారు 1 గంట అవుతుంది అనుకుంటాను. నేను ధ్యానంలో ఉన్నా. శనివారం ఏం చెప్పాలి, ఆదివారం ఏం చెప్పాలి, వారం అంతా కనిపెడితే గురువారం రాత్రి 1 గంట తర్వాత ఒక మాట వినపడుతుంది. ఏంటంటే కేటాయించడం ఏంటి, దేనికి ఎవరిని కేటాయించాలి, ఎక్కడ కేటాయించాలి, అసలు ఏంటి అని అంటే ఈ మార్క్స్ వార్త ఈ వచనాలు నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది దేవుడిచ్చిన వర్తమానంగా, ఇది ఎవరికో మనందరికి కూడా ఇది ఉపయోగం అని నేను భావిస్తున్నాను. నమ్మితే ఆమేన్. చదివినటువంటి లేఖన భాగంలో జెబెదయి కుమారులైన యాకోబు యోహాను అనేటువంటి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు ఎవరి దగ్గరికి వచ్చారని అంటే ప్రభువు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు, మేము అడిగిందల్లా మీరు మాకు చేస్తారని నువ్వు చేయగూరుచున్నావని చెప్తున్నారు. అందుకు ప్రభు, నేను మీకేమి చేయగూరుతున్నానని వారిని అడిగినప్పుడు వారి కోరిక, నీ మహిమ యందు నీ కుడి ప్రక్కన ఒకడునో, చదవండి మైకిలో. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయము అని చెప్పిరి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, సమాజంలో మన సొసైటీలో 2 పదాలు ఉంటాయి. ఒకటి కేటాయించుకొనుట, రెండోది కేటాయించుట. ఎవరికి కేటాయిస్తారు అని చూస్తే గెలిచిన వారికి కేటాయిస్తారు. ఒక ఫంక్షన్ జరుగుతుంది, లేదు ఏదన్నా ఒక ప్రత్యేకమైన విఐపి మీటింగ్ లాంటివి జరుగుతుంది అనుకోండి, కొన్ని కుర్చీలు వారి పేరు మీద కేటాయిస్తారు. దాంట్లో కూడా విఐపి చైర్స్ వేరుగా ఉంటాయి, పబ్లిక్ చైర్స్ వేరుగా ఉంటాయి, ఆడియన్స్ చైర్స్ వేరుగా ఉంటాయి. విఐపి గ్యాలరీలోకి పబ్లిక్ రానివ్వరు. అదేంటని అంటే ఇది విఐపి గ్యాలరీ, దీంట్లో రాటాకి వెళ్ళేది అంటే వారికి కేటాయించింది. వారు ఇప్పుడే బయలుదేరి అరగంట తర్వాత వచ్చినా సరే వారి చైరు లేక వారి కుర్చీ వారికి కేటాయించి ఉంటుంది. అది సభా గౌరవం. రెండోది, ఎవరైతే గెలుస్తారో వారికి వారు పదవులను కేటాయించుకోరు, కానీ అక్కడ ఉన్న నాయకుడు సిఎంఆర్ పిఎం అంటే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటానికి ఒకటి కమ్యూనిటీ, లేదంటే రిజర్వేషన్ బేసిక్, మూడోది వాళ్ళ అనుభవం, నాలుగోది వారికి ఉన్నటువంటి కమ్యూనిటీ అన్నా కదా, ఈ వర్ణానికి ఇన్ని ఉంటుంది ఒకటి. దాన్ని బట్టి రిజర్వేషన్ పరిధిలో కొన్నిసార్లు ఆల్ఫాబెటిక్ టైప్లో ఇవన్నీ కేటాయిస్తారు. ఎవరి మంత్రాలు లేక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కేటాయించే వారిదే లేక నాయకుడిదే తుది నిర్ణయం. నమ్మితే నిజమా కాదా?
నేను మంచి మెజారిటీతో గెలిచాను, నాకు మంత్రి పదవి కావాలి, నేను హోమ్ మినిస్టర్ కావాల్సిందే అని నాలంటోడు వెళ్ళానుకోండి, అసలు దగ్గర రానిస్తారా? రానివ్వరు. అది ఎవరికి కేటాయించారో చెప్పాను కదా. ఒకటి వారి క్వాలిటీ. వైద్య ఆరోగ్య శాఖకి ఎవరన్నా కేటాయిస్తే వారు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. లేదంటే రెవెన్యూ మంత్రిగా లేక ఆర్థిక మంత్రిగా పెట్టాలంటే దానిలో ఉన్న లొసుగులన్నీ తెలిసిన వాడై ఉండాలి. ఆమెన్. పొలిటికల్ సైన్స్ అనేది చదువుకునే సబ్జెక్ట్ ఉందా లేదా? గట్టిగా చెప్పండి. ఒక వ్యక్తి పొలిటీషియన్ అవ్వాలంటే దానిలో ఉన్నటువంటి అన్నీ నేర్చుకుని ఉండాలి. డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీలో ఎంటర్ అయితే BA BComలో కొంతవరకు ఈ పొలిటికల్ సైన్స్ని గురించి కొంత టచింగ్ ఉంటుంది, పూర్తిగా ఏం కాదు. ఇక అది పూర్తిగా అదే సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, MD చదివిన వాళ్ళందరూ కూడా కార్డియాలజిస్ట్ అవరు, MS చదివిన వాళ్ళంతా సర్జన్ అవరు. అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి డిపార్ట్మెంట్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి దాన్ని బట్టి వారి వృత్తి ప్రతివృత్తి ఆధారపడి ఉంటుంది. నిజమా కాదా? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. అంతేగాని అవి కొన్ని కేటగిరీలు ఉంటాయి. పొలిటికల్ సైన్స్లో వాళ్ళు ఉత్తీర్ణులు అయితే అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? IAS అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో యొక్క ఈ పరిస్థితి, రాజ్యాంగం, ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలాగ ఉండాలనేది IAS చదివిన వాళ్ళకి బాగా లోతుగా అర్థమవుద్ది. IPS చదివినటువంటి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ మాత్రమే అర్థమవుతుంది. ఇలా వారి వారి పరిస్థితిని బట్టి మంత్రివర్గంలో కేటాయించాలన్నా, లేదు ఉద్యోగాల్లో RRB అంటారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, దానిలోకి వెళ్ళాలన్నా దానిలో క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫై అవ్వాలి. అలాంటి వారికి కేటాయింపులు జరగవచ్చు కొంతవరకు. ఆమెన్. అర్హత లేనిదే కేటాయింపు జరగదు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ముఖ్యమైన మాట, కేటాయించమని అడిగి ప్రాధేయపడటం వేరు, మాకు ఇది కావాలి కేటాయించమంటం అనేది వేరు. అంటే వీళ్ళు కేటాయించేసుకున్నారు. ఏంటా కేటాయింపు? నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, శిష్యుల సంఖ్య మొత్తం ఎంత? 12 మంది. ఈ ఇద్దరినిటి పెడితే మిగతా 10 మంది ఏమైపోతారు? ఈ 10 మంది బలాదురు అయిపోతారా, దివాలా కొడతారా? ప్రతి మనిషికి ఒక అభిలాష ఉంటుంది. ప్రతి మనిషికి ఒక నేను ఇది అవ్వాలనేటువంటి గురి, ఒక గోల్ ఉంటుంది. కానీ కేటాయింపు అనేది నీ మనసులో ఉన్నా అది నీ చేతిలో లేదు. మీ పక్కవాడు చెప్పండి, కేటాయింపు మీ మనసులో ఉన్నా చెప్పండి ఏంటది? దేవుని చిత్తమే జరుగుద్ది. ఆమేన్. అందుకు ప్రభువు చెప్పిన మాట కింద భాగంలో చదువుదామా? 40వ వచనం. నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని వారితో చెప్పెను. అది ఎవరికి సిద్ధపరిచెనో లేక ఎవరికి కేటాయించినో వారికే దొరుకుతుంది. కేటాయింపు అనేది, నీకు ఏది కావాలో కోరుకోవటం అనేది మానవ స్వాతంత్రం. కానీ అది జరగటం అనేది దైవ నిర్ణయం. ఆమేన్. 2 నెలల్లో చాలామంది మీలో ఎన్నెన్నో కోరుకుని ఉంటారు. నేను కోరుకున్న అన్నీ నాకు జరిగినాయి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆమెను చెప్పండి. నాకు వినపట్ల జరిగినాయా? కోరుకోవటం అనేది నీ వశం, జరిగించటం అనేది ఆయన చిత్తం. ఈ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి ఏం కోరారు? కేటాయింపు. నీ పక్కన అటు వాళ్ళు ఒకళ్ళు, ఇటు ఒకళ్ళు, లెఫ్ట్ అండ్ రైట్ మేమే, ఇక మిగతా వాళ్ళంతా నీ కాలు కింద గోరే అన్నట్టుగా ఉంది ఇది. ప్రభు వెంటనే, మీకు ఎంత మంచి మనసు ఉందిరా బాబు, ఎవరు ఇంత మాట అడగలేదు, ఎవరో వచ్చి నా దగ్గరికి వచ్చి నీ పక్కనే ఉంటావని అనలేదు,
మీరు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అన్నారా? ఇది నా చేతుల్లో లేదు, పరలోకమందున్న నా తండ్రి ఎవరికి సిద్ధపరచునో వారికే దొరుకుతుంది. కేటాయింపులో చాలామంది ఈ కేటాయింపుల దగ్గర విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కేటాయించేది ఎవరో, కేటాయించబడేది ఎవరో. భక్తి జీవితంలో లోపలికి వెళితే తప్ప వీటి అర్థాలు తెలియదు. ఎవరికి వాళ్ళు కేటాయించుకుంటే అది నీ మదిలోది బయటకు వచ్చింది అంతే. దైవ చిత్తం నీకు అందదు. దేవుడు ఎవరికి సిద్ధపరచునో లేక ఎవరికి కేటాయించునో అది వారి కొరకు తప్పక ఉంటుంది. ఆమేన్. సింహాసనాన్ని దావీదుకు దేవుడు కేటాయిస్తే ఈలోపు సౌలు వచ్చి 39 సంవత్సరాలు కూర్చున్నాడు. ఈ 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన గారి పని అయిపోయింది. ఇక చేయరాని పనులు చేశాడు, ఆడరాని మాటలు అన్నాడు. అందుని బట్టి నీకు కేటాయించింది నీ దగ్గర నుండి తీసిపారేస్తున్నాను. యెహోవా తనకి ఇష్టానుసారుడైన మనుషులను కనుగొన్నాడు, ఇక నీ రాజ్యమో నిలవదు, నువ్వు తప్పుకోమని దావీదుని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాడు. దేవదేవుడు ఏది నీకు కేటాయించాడో, అది ఉద్యోగమా, వ్యాపారమా, విద్య లేక ఏదైనా సరే, దానిలో నమ్మకంగా ఉంటే ఆ కేటాయింపు పోయేంత వరకు స్థిరపరచబడవచ్చు. ఆమేన్. లేదు దాంట్లో నాకేంటని తలెగరేస్తే తలదించేవాడు మెదలకుండా ఊరుకోడు. ఎక్కడ దించాలో అక్కడ దించుతాడు. ఆయన దించకముందే మనం దిగిపోతే మర్యాదస్తులము, గౌరవప్రదంగా ఆయన ముందు నిలబడతాం. ఆమేన్. నాకేంటి, నిమ్రోద్ అనేవాడట యెహోవా ఎదుట పరాక్రమ గలవాడు. సౌలు అనేటువంటి వాడైతే కొత్త నిబంధనలో మామూలుగా నువ్వెవడు అంటాడు, నువ్వెవడు అంటాడు మర్యాద లేకుండానే. వెంటనే దేవదేవుడు నీవు హింసించుచున్నా యేసును అని చెప్పారు. ఈ రీతిగా ఎవరి కేటాయింపులు ఏమిటి, దేవుడు నీకు కేటాయించింది నీకు అందాలంటే ఏం చేయాలో 4 మాటలు చాలా శ్రద్ధగా వినండి. ఆమేన్. మొట్టమొదటి మాట లూకాసు వార్త 9వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, పంక్తులు తీర్చి కూర్చుండబెట్టండి శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అక్కడ ఆగదు. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఆమేన్. కేటాయించేది ఎవరు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయిననో శక్తి లోపం లేకుండా చేయాలి. ఇతరులకు బదలాయించే పరిస్థితి కాదు. దేవుడు నీకు కేటాయించాడు దైవజనుల ద్వారా. ఆమేన్. దానిలో నమ్మకంగా ఉంటే బడా నమ్మకమైనటువంటి బిరుదు ఆ మహాదేవుని దగ్గర నుండి వస్తుంది. ఒకటి, వాళ్ళు కేటాయించింది కూర్చోబెట్టండి. వెంటనే వారు అందరినీ అలాగూ చేసి అందరినీ 16వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. ఆమేన్. వారు కూర్చోబెట్టారు గనక, చెప్పిన పని చేశారు గనక వడ్డించే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు. గట్టిగా చెప్పండి, వడ్డించే. ఆరంభంలోనూ నమ్మకంగా ఉంటే అంతవరకు తన కృపావర్షాన్ని దేవుడు నీ మీద తప్పక కుమ్మరిస్తాడు. నీవు కేటాయించుకోవటం కాదు, దేవుడే నీ కేటాయిస్తాడు. ఆమేన్. వడ్డించే స్థాయిని వారికి ఇచ్చారు. నీకు నువ్వు కేటాయించుకోకూడదు. దైవజనులుగా దైవజ్ఞులుగా ఏమి కేటాయించారో దాన్నే ఫాలో అవ్వాలి. ఆమెను చెప్తారా? వారందరినీ కూర్చోబెట్టండి. వెంటనే అలాగున అందరు చేసి
వారు అలాగూ చేసి అందరినీ కూర్చోబెట్టారు. అందరూ కూర్చున్న తర్వాత క్రమశిక్షణ పిన్ డ్రాప్ సైలెంట్ అయిన తర్వాత ఆ రొట్టెలు పైకెత్తిన రొట్టెలు తీసుకొచ్చి వారికి ఇచ్చి మీరు వడ్డించండి అన్నారు. స్తోత్రం. కేటాయింపు అనేది నీ క్వాలిటీని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ పరిచయను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరో ముందుకెళ్తున్నారు నేను వెళ్ళాలంటే కుదరదు, ఎవరో పరిగెత్తున్నారు నేను కూడా పరిగెత్తాలంటే కుదరదు. వాని పరిధిని బట్టి, వారి క్రియలను బట్టి ఇవన్నీ కూడా దేవదేవుడు కేటాయించే స్థాయిలు. స్తోత్రం. నీ స్థాయి పెరగాలని పరిగెత్తుతావు, అది దేవుని చిత్తంలో ఉంటే ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అందుకు ఏం చేయాలనంటే నీ సంపాదనను, నీ కర్తవ్యాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఆమెన్ చెప్పండి. నీకు నీవుగా కేటాయించకూడదు, అన్యదా భావించగా. ఇది దేవుడు బయలుపరిచిన విషయం చెప్తున్నాను. ఆమెన్. ఒకసారి చానాళ్ళ నాడు ఒక అమ్మ ఒక చిన్న పొట్లం కట్టి ఆ పొట్లంలో 10 పేర్లు రాసింది. అదేం ఆలోచన అవ్వచ్చు, దాని తప్పేముంది ఎందుకంటాం. కానీ ఈ 10 పేర్లు రాసి ఆఖరిలో నా పేరు రాసింది. ఆఖరిలో రాసింది కదా, 10 పేర్లు రాశారు. ఏమిటండి ఈ 10 పేర్లు అంటే ఫిగర్ చెప్పకూడదు, కానీ ఈ 50 రూపాయలు దీనికి, ఈ 100 రూపాయలు దీనికి, ఇది దీనికి, ఆఖరిలో శేషం 100 రూపాయలు ఉంటే ఇది మీ కానుక అంది. నాకు కాస్త నవ్వు వచ్చింది. పోన్లే పాపం ఆమెకు అంతవరకే తెలిసిందిలే అనుకున్నా. నువ్వు రూపాయి ఇచ్చినా ఏది ఇచ్చినా కేటాయింపులు నీ దగ్గర జరగకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. కేటాయించిన వాళ్ళు ఎవరో కూడా కనపడినట్టుగా లేదు. ఇక కేటాయించుకున్న వాళ్ళు కనపడకుండా పోయినట్టే బైబిల్ రాయబడింది. అర్థమవుతుంది కదా. ఈ రీతిగా వారు చేశారు. చేసిన దానికి ప్రభువు మెచ్చుకుని వడ్డించే బాధ్యత కూడా వారికే కేటాయించాడు. ఒకటి, నీ చేతిలోది దేవుని చేతికి ఇచ్చి ప్రభువా నీ చిత్తం అనాలి, అంతే. ఆమెన్ చెప్పండి. నీ చిత్తం దీన్ని ఏం చేస్తావో నీ చిత్తం అనాలి. నువ్విచ్చే అర్పణ అయినా, అది కానుకైనా, ఏదైనా సరే మీకు మీరుగా కేటాయించి దీనికి అనకూడదు. అది పండగలు అనుకోండి, ఇది పండగకి ఇస్తున్నాను, నియమం ఉంది కాబట్టి ఇది పండగకి ఇవ్వచ్చు, తప్పులేదు. లేదు సభలు మహాసభలు పెట్టామనుకోండి, లేదు కదా అసలుకి, ఇది సభల కొరకు ఇస్తున్నాను కేటాయించవచ్చు, తప్పులేదు. అంతేగాని సభ లేనప్పుడు, ఇంకోటి పండుగ లేనప్పుడు నీకు నీవుగా దేన్ని కేటాయించటం కాదు. వాళ్ళు రొట్టెలు తీసుకొచ్చి ప్రభువు చేతిలో పెట్టారే తప్ప నువ్వు ఎంతమంది పెడతావు? ఫస్ట్ నేనే ఉంటాను, నాకే పెట్టు, ఇదిగో ఈయన మా మేనమామ కొడుకు ఈయనకి పెట్టు ఫస్ట్, వీళ్ళు మా పక్కింటి వాళ్ళు, చెప్పండి వీళ్ళు మా పక్కింటి వాళ్ళు, వీళ్ళకి రెండోసారి పెట్టు, వీళ్ళు అసలు పనికిరాని వాళ్ళు చివరిలో ఉంటారు కాబట్టి చివరిలో మిగిలితే పడి అన్నారా? చేతికి ఇచ్చిన తర్వాత నీకు అనవసరం. ఇక దేవుడు నీకు ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. గత 10 రోజుల నాడు ఒక గొప్ప పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన నాకు తెలిసి 3-4 కళ్యాణ మండపాలు ఉన్నాయి ఊళ్ళో, ఆయన కాదులేండి ఉన్నాయి. నాకు దాదాపు 30 సంవత్సరాల పైనుంచి బాగా పరిచయం. ఇద్దరు ఒకసారి కూర్చునేవాళ్ళు. ఉదయం 1,00,000 తేలిగ్గా చెప్తున్నా, రోజుకి 1,00,000 రూపాయల పైన ఆదాయం నేడు కూడా ఉంది ఆయనకి. చెప్పండి, రోజుకి ఎంత? రోజుకి 1,00,000 రూపాయలు ప్రజెంట్లు ఇప్పుడు కూడా, నేను తక్కువగా చెప్తున్నాను, ఆదాయం ఉంది ఆయనకి. వారి ఇంటికి వెళితే ఏదో సందర్భంలో మర్యాద చేసి కూర్చోబెట్టి, ఆయన ఫ్యాక్టరీ కలిగినాడు, నేను ఫ్యాక్టరీ కదా, అందరికీ ఇద్దరికి సరిపడా టీ లోన్ తెప్పించాడు. ఏంటని చెప్పండి ఏంటనంటే, ఆయన అన్న మాట, ఒక్క మాట నేను చాలా ఆశ్చర్యపోయాను. సార్ పాస్టర్ గారండి, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు, నాకు కావలసినంత ఉంది, అంతా సంపాదించాను, అంతా సమకూడినాయి, మీ యేసు ప్రభు గొప్పవాడు అన్నాడు. ఒక మాట చెప్పండి. మీ
వారు అమ్మ దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి, మేనగోళ్ళ దగ్గర నుంచి అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. అమెరికా దేశం వెళ్తే అమెరికాలో వాళ్ళ మేనగోళ్ళని అడిగాడట, ఏమ్మాయి నేను కూడా మీ దేవుడి దగ్గరికి వస్తానమ్మాయి అంటే, ఈయన తీసుకెళ్ళిందండి, చాలా గొప్పవాడండి యేసు ప్రభు అన్నాడు. సరే, అంతవరకు పర్లేదు. ఆ మాట కాదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత కనీసం ఒక 10 సంవత్సరాలైనా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నా కోరిక అండి అన్నాడు. ఒకటే మాట చెప్పండి. నేను చచ్చిపోయిన తర్వాత 10 సంవత్సరాలైనా ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలండి అన్నాడు. అందుకు ప్రజల్లో చిరస్థాయిగా ఉండి పనులు చేయండి అన్నా నేను ఒక మాట. మీరేం చేస్తున్నారంటే అన్నీ చెప్పాను నేను. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఉదయ, గట్టిగా చెప్పండి, ఉదయ 1,00,000 తేలిగ్గా చెప్తున్నానుగా. రోజుకి 4 లక్షలైనా రావచ్చు, 5 లక్షలైనా రావచ్చు. కంపెనీలు ఉన్నాయి ఆయనకు, అట్లా ఉన్నాయి, అన్నీ వస్తాయి. అమెరికాలో అబ్బాయి పెద్ద డాక్టరు, ఆ కోడలు కూడా డాక్టర్ అనుకుంటా బహుశా. ఇద్దరు అక్కడ డాక్టర్లు ఎప్పుడో స్థిరపడిపోయారు అక్కడ. ఆయన చెప్పిన మాట ఒకటే, వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళమన్న మాట తెలుసండి, కానీ పోయిన తర్వాత 10 సంవత్సరాలైన టార్గెట్ అయింది. నేను ప్రజల్లో ఉండాలి, వారి మనసుల్లో ఉండాలి, అదే నా కోరిక. అందుకని మొన్న వాళ్ళకి పెళ్లి చేశాను, వాళ్ళకి ఇది చేశాను, అది చేశాను అంటున్నాడు. వారికి దేవుళ్ళు లేకపోయినా సరే గుర్తింపు కొరకు ప్రయత్నం చేసి పోరాడుతున్నారు, వారికి వారు కేటాయించుకుంటున్నారు. నీకు దేవుడు ఉన్నాడు, ఇటు చెప్పండి, నాకు దేవుడు ఉన్నారు అనండి. నా దేవుని దృష్టిలో నేను ఉంటే ఆయన నాకు కేటాయిస్తాడు. గట్టిగా చెప్దాం. నీకు ఏది కావాలో ఆయన నీకు కేటాయించబోతున్నాడు. అలా కేటాయించాలంటే ఏం చేయాలి? నీ చేతుల్లోది ఆయన చేతిలో పెట్టాలి. అంతేగాని దీనికి ఇది అనేది ఎటువంటిది మీరు కేటాయించకూడదు. అది దైవజనుడు ఒక్కడికే, ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు ఒక్కరికే అది అధికారం. ఉద్యోగంలో వచ్చిందా దశంభాగమా, లేదు ఏదైనా రావాల్సిన డబ్బు వచ్చిందా, ఇది దేనికి వాడాలనేది ఒక కాగితం మీద రాసి, అయ్యా ఇదిగోనని చెప్పి బలిపీఠంలో పొట్లం కట్టేసి దీనికి ఇది వాడండి అని చెప్తే, మరి నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు, నువ్వు కేటాయించుకున్నావు. అది నువ్వు కేటాయించుకోకుండా స్వార్థం లేకుండా చేయాలి. ఆమేన్ చెప్పండి. ఈ మధ్య ఒకసారి కొన్ని రోజుల క్రితం వేరే రకం కాదు కానీ కొంత అమౌంట్ ఒక బిడ్డ తీసుకొచ్చి, డాడీ ఇది కొత్త మందిరం కొరకు అన్నారు. ఏ మందిరం కొరకు? ఆ పొట్లం నువ్వు పట్టుకో, ముందు తర్వాత చెప్తానన్నాను. అది ఎక్కడ ఉంది, రాలేదు. ఇది పట్టుకో అమ్మా అన్న. ఏంటి డాడీ అన్నారు. ఈ పొట్లం నీ దగ్గర ఉంచి నువ్వేదాయి, 20 కోట్లు పోగు చేసిన తర్వాత అప్పుడు పట్టరా అన్నాను. చెప్పండమ్మా, మీ మనవరాలు పెళ్ళి కూడా అయిపోద్ది పిల్లలు. ఉన్నదాన్ని లాక్కెళ్ళటమే చాలా కష్టంగా ఉంటే ఈ డబ్బును ఎప్పుడు వరకు దాయాలి? వాళ్ళ అభిప్రాయం కావచ్చు, తప్పను అంటానికి వెళ్ళలేదు. కొత్త మందిరం కొరకు ఒక స్థలం కొనాలంటే, ఒక సెంటు కొనాలంటే ఎంత? మన మురళీనగర్లో అంటున్నారు 45,000 సారో గజం. చెప్పండి, సెంటు 40,000. సెంటు 40,000 పెట్టి ఆ రోజుల్లో కొందామంటే సెంటు 40,000 అని నేను ఆలోచిస్తే, ఒక ఆయన అన్నాడు 30,000కైతే ఇస్తాం సార్ అన్నాడు. ఆఖరికి ₹1,00,000 పెట్టి సెంటు కొన్నాం ఆఖరికి. ఆ రోజులు ఎక్కడ, ఈ రోజులు ఎక్కడ? కానూరు తోటల్లో సెంటు వచ్చి 5 లక్షలు 4 లక్షలు నాకు తెలుసు. లక్షలు కూడా కొంత తక్కువ, ఇంకంత కూడా లేదు. 30,000 25,000. నేను ఒకసారి అడిగాను, 20,000కి ఇస్తారా ఇది అని అడిగాను. మీరు అడిగితే ఇచ్చేస్తాం సార్ అన్నాడు. ఏంటిది నువ్వు పుట్టలా అప్పటికి? సెంటు 20,000కి ఇస్తామన్నారు. ఇప్పుడు తోటలోకి వెళ్ళి 20,000 పెట్టి కొనండి, ఏమొస్తాయి? ఉండకొందిగా అది పరిగెత్తుతూ ఉంది. పోయిన రోజులు రావు, పోయిన జీవితాలు మరలా రావు తిరిగి. అందుకని ఉన్నప్పుడే నువ్వు దేనికి కేటాయించకూడదు. ఏమ్మా, నువ్వు దీన్ని తీసుకుని దేవుని పరిచర్య కొరకు లేక కానుక అన్నావు అనుకో, దీన్ని అంగీకరించి ప్రార్థన చేస్తావు. వరద బాధితులు వదిలిపెట్టట్లా,
కరోనా పేషెంట్లు వదిలిపెట్టలా, తెలుసుగా మీకు. 2000 మంది పైగా భోజనాలు పెట్టాం కరోనా టైంలో. ఇక వరద బాధితులు చెప్పండి ఎన్ని వేల మంది పెట్టామో. వేల మందికి భోజనాలు పెట్టాం. ఒక రోజు నేను బీరువాలు ఎత్తుక్కుంటా ఉంటే షెల్ఫ్లో నా నైట్ డ్రెస్సులు కనపట్లా. అమ్మగారిని అడిగి నా నైట్ డ్రెస్ ఏమైంది అన్నా, వెళ్ళిపోయి అన్నారు అంతే. ఎక్కడికి? వరద బాధితులకి. వంటగది షెల్ఫ్లన్నీ ఖాళీ చేశారు, బీరువాలో బట్టలన్నీ ఖాళీ చేశారు, మూటలు కట్టేశారు. బయట పెడితే ఇదేం మూటలు ఇల్లు మారట్లేదుగా అన్న. కాదు, ఎన్ని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మొత్తం ఆ చీరలు కూడా దొంతలు పెట్టి ఓ నెల అయిన తర్వాత చీరలు పట్టరాని అన్నారు. మరి తప్పదు కదండి. ఏంటి మరి చీరలనే ఏమైనా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కట్టుకుంటున్నారు అంతే. దేవుని పిల్లలు ఇస్తే మీరు ఇచ్చేది లెక్క కట్టకుండా, మీరు కేటాయించకుండా ఇస్తే ఇలాగ ఉపయోగపడతాయి. ఆమేన్. 100 మందికి భోజనాలు పెడుతున్నాం అంటే సంవత్సరం అనాథ శరణాలయాలకి. ఇది ఫలానా వెంకయ్య గారు ఇవ్వండి అంటున్నా. ప్రతి నెల దైవజనులకి ఇస్తున్నాం, వారికి పెట్టేది పెడుతున్నాం. ఎప్పుడు లెక్కేసుకోలేదు. ఇదా నీవు కేటాయిస్తే ఇవి జరగవు. నువ్వు కేటాయించకుండా ఇది దేవుని అర్పణ జరిగి ఆయన చేతికిస్తే ఆయన కేటాయిస్తాడు. ఏం కేటాయించారు? కూర్చోబెట్టండి. 2 అందరూ చెప్పండి, భోజనం పెట్టండి. పెట్టమన్నవాడు ఆయన, పెట్టిన వాళ్ళు ఈయనైనా వీళ్ళైనా సరే మహిమంతా ఆ ప్రభువు దగ్గర నుంచి వచ్చింది కనుక తీసుకున్న రొట్టెల కంటే మిగిలిన సంఖ్య ఎక్కువగా ఉంది. 12 బుట్ట, తట్ట, గంప, ఈ మూటిలో ఏది గొప్పది పెద్దది? గట్టిగా బుట్ట, తట్ట చెప్పండి. గంప అంటే పెద్దది ఉంటుంది, కోళ్ళ గంప. అదేవిధంగా 12 గంపలు మిగిలినాయి. వారు కేటాయింపులో నిలబడ్డారు కనుక, కేటాయించిన దాన్ని వాళ్ళు చేశారు కనుక అక్కడ మిగిలే కానీ తగులలేదు. నువ్వు చేస్తున్నావు కానీ కేటాయింపు చేయటం వల్ల ఏమవుతుంది? నీ సమస్య నీ చుట్టే తిరుగుతుంది దోమలలాగా. ఏదో ఒక్క రోజున దేవదేవుడు కరుణించాలంటే దేనికి కేటాయింపు చేయబోకండి. ఒక పండుగలో మీటింగ్ తప్ప. 2 రోజులు శ్రీల మీటింగ్లు పెట్టాం, 2 రోజులు దైవజనుల మా జనరల్ మీటింగ్ పెట్టాం. ఎవరైనా ఇవ్వాలంటే ఇవ్వండి మీరు అడిగామా చెప్పండి? వేలకు వేలు ఖర్చు అవుతాయి. ఇవి దేవుని పిల్లలుగా మీరు ఇచ్చినవన్నీ ఇలా సేవకు పనిచేస్తాయి అన్నమాట. స్తోత్రం. అనేక మందికి ఉపయోగపడతాయి. ఇది పరిచర్య కొరకు. ఇలాగ వాళ్ళు చేశారు కానీ వాళ్ళు కేటాయింపు కోరలేదు, ప్రభువే వాళ్ళని కేటాయించాడు. మేము ఏ స్థితి ఎందు దేవుడు ఉంచునో, ఏ స్థానమందు ఉంచునో దానిలో నమ్మకంగా ఉండండి. ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత చూడండి, 2వది లూకాసు వార్త 20వ అధ్యాయం 22, 25 వచనాలు. మరొకళ్ళు మత్తయి వార్త 22, 19, 21. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, 1 దేనారము నాకు చూపుడి, దీని మీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి. ఎవరన్నారు? కైసరువనిరి. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. కైసరుది కైసరికి, దేవునికి. ఆమేన్. మీకు అది తెలుసు కానీ అయినా అర్థం కావాలని చెప్తున్నాను. అర్పణలో 6 రకాలు ఉంటాయి. ఒకటి, నీవు బాగుపడినందుకు మోషే నియమించిన కానుక అన్నారు. నీవు బాగుపడినందుకు మోషే నియమించిన కానుకను సమర్పించు, దీనిలో కృతజ్ఞత ఉంది. 2వది స్వేచ్ఛ, అంటే ఏది అనుకోలేదు, ఏది జరగలేదు, నీ దగ్గర ఉంది కనుక దేవునికి ఇవ్వాలి కనుక ఇచ్చేసావు, అది స్వేచ్ఛ అర్పణ. ఇక 3వది ఉంది మొక్కుబడి. ఈ పని కనుక జరిగితే దేవా నేను ఇస్తాను, లేక ఇందాక అమ్మాయి చెప్పింది కదా నేను పాట పెట్టి కొనుక్కుంటాను. నన్ను కూడా చాలామంది మన బిడ్డలు, చాలామంది అంటే మురళీనగర్లో ఇక్కడ కానీ కొందరు మొక్కుబడి చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాననే నమ్మకం లేదు కదా ఆ రోజుల్లో. వస్తే గనక అమ్మగారు, పాస్టమ్మ గారు
మొక్కుబడి నాకు చెప్పలా, అసలు చెప్తే నేనే పరిస్థితి, నేను ఎక్కడున్నాను. ఇంటికి వెళ్లకుండా దేవాలయంలోనే, మందిరంలోనే ఈ అర్పణ నేను చెల్లించుకుంటానయ్యా, ఇది ఫలానా దానికి నేను కేటాయిస్తాను ప్రభు అని. అంటే దైవజనరాలుగా ఆమె చేయొచ్చు ఆ పని. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కారు ఆగింది గేటు ముందు, దిగండి అన్నారు. నేను మందిరంలో కింద పైకి రాలేను కాబట్టి కింద అడుగు పెట్టడం నాకు సంతోషమే, కానీ ఎక్కలేని పరిస్థితి. నేను ఎక్కలేను, ఇక్కడే కూర్చుంటానన్నాను. కాదు మీరు రావాల్సిందే అన్నారు. అలాగే పట్టుకుని పైకి అక్కడ కింద మందిరంలో తీసుకొస్తే ఆమె కొంత డబ్బు తీసి ఈ హుండీలో వేయండి, బలిపీఠంలో వేయండి అన్నారు. కింద హుండీ ఉంటుంది, దాంట్లో వేయండి అన్నారు. అప్పుడు చెప్పారు, మీరు వస్తే క్షేమం కలిగితే నేను దేవునికి మొక్కుబడి చేశాను అన్నారు. ఆ తర్వాత మీలో కొందరు ఒకరి తర్వాత ఒకరు ప్రతిష్టలు ఉన్నారా, ప్రార్థన చేశారా, మాత్రమే కాదు దేవునికి మొక్కుబడి చేశారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి మొక్కుబడులు, అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. అవన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది జరిగితే మొక్కుబడి, అది మొక్కుబడి, అది తప్పదు. ఒకవేళ అది ఆలస్యమైతే దానికి రెట్టింపు చేసి చెల్లించాలి. మొక్కుబడులు లేట్ అవ్వకూడదు. ఇక ఇలాగూ దరిదాపుగా 6 రకాలైన అర్పణలు ఉన్నాయి. ఇక నెలవారీ వచ్చేటువంటి ఆదాయంలో 10వ భాగం, నేను 20వ భాగం తీస్తున్నానని చెప్పాను. దేవుడు మాకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా ఎన్నో భాగం, 20వ భాగం తీసి దేవునికి ఇస్తున్నా. జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న దైవజనులకి సహాయం చేస్తున్నాం. ఇచ్చిందే ఏదైనా కానివ్వండి ఇలాగ. ఆ తర్వాత స్వేచ్ఛ అర్పణ, కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి అర్పణ, దశమ భాగం అనేది ఇది మొక్కుబడి కాదు, ఇది దేవునికి ఇచ్చేటువంటి బాధ్యత. ఇలాగ చేయాలి. దీనిలో ఏది కూడా ఏం చెప్పాలి, కేటాయింపు జరగకూడదు. ఈ నెల నేను దశమ భాగం ఇస్తాను, నువ్వు ఇవ్వాల్సిందే. ఇస్తే ఇలాగ ఉపయోగపడుతుంది. నువ్వు దేనికి ఎవరికి ఎక్కడ కేటాయించడానికి వెళ్ళలేదు. ఏ చెట్టు కింద కూర్చుని నీడ అనుభవిస్తున్నావో, ఏ చెట్టు గాలి పీలుస్తున్నావో అక్కడే దశమ భాగం కనపడాలి. ఇంక అంతకన్నా ఏం చెప్పలేను నేను. అర్థమైంది కదా. నేను వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను, ఆ టీవీలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే అది నువ్వు కేటాయిస్తున్నావు, కానీ దానికి ఫలితాలు వేరుగా ఉంటాయి. అందుకనే కైసరిది కైసరికి, గట్టిగా చెప్పండి, దేవునిది దేవునికి సమర్పించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారము తెచ్చిరి. అది ఇందాక చదివింది. వారు ఆయన దగ్గరకు ఏం తెచ్చారు? ఒక దేనారం తెచ్చారు. ఇది ఎవరి పేరు మీద ఉంది అంటే ఇది కైసరు అన్నారు. తర్వాత 21వ అందుకైన అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పాను. ఉందా అక్కడ? కైసరవి దేవునిది దేవునికి చెల్లించండి. ఆమేన్. నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. కుడి చేస్తే ఎడం చేయికి తెలియకూడదు. పబ్లిసిటీ కాకూడదు. మీరు కొన్ని చోట్లకి వెళితే ఫ్యాన్ల మీద పేర్లు తిరుగుతూ ఉంటాయి. చూసారు ఎక్కడన్నా? ఫ్యాన్ల మీద పేర్లు తిరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యాన్ తిరిగినప్పుడల్లా వాళ్ళ పేర్లు తిరగాలి. అలా చేస్తే ఇంకొకళ్ళు ఇంకో ఫ్యాన్ మీద వాళ్ళ పేరు తిప్పించుకుంటారు. ఇక్కడ ఏ మందిరం మీద కానీ ఏసీ మీద కానీ ఎక్కడన్నా పేర్లు తిరుగుతున్నట్టు కనపడ్డాయా? అది కేటాయింపు జరగకూడదు. నేను చేశానని చెప్పకూడదు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇది రహస్యంగా చేస్తే దేవుడికి రహస్యంగా ఇస్తాడు. ఆయన ఇచ్చేదాన్ని దాచుకోవటానికి కూడా నీకు వీలు లేనంతగా ఇస్తాడు. ఆమెను చెప్పండి. అలాగ చేస్తాడు. ఇక తర్వాత ఆదిమ సంఘంలోకి వద్దాం. ఆదిమ సంఘములో కేటాయింపు చేసిన వాళ్ళు ఎవరో వారుగా కేటాయించుకున్నారు. దానివల్ల మేలు పొందారా కీడు పొందారా అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయం అందరూ తీయండి, 32-34 వచనాలు. వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గల విశ్వసించిన వారందరూ విశ్వసించిన కొందర అందరూ
ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఆమేన్. ఆమేన్. ఎవరును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకొనలేదు. కలిగిన దానిలో ఎవరైనా నాది కాదు అనుకుంటారా? బాబు కాస్త పెన్ని ఉండి అన్నారు అనుకోండి, పెన్ను ఇచ్చాను అనుకోండి, మళ్ళీ దేనికోసం చూస్తాను నేను? గట్టిగా చెప్పరే. ఈ పెన్ను తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి కొందరు గైరాజులు అవుతారు. ఇటువరకు నేర్చుకుంది ఏంటంటే, హల్లెలూయా, ఏం తీసిస్తాం? గట్టిగా చెప్పండి. నిజమేనా? ఎన్ని పెన్నులు పోనీయండి బాబా, తీసుకుని ఇవ్వటల్లా. ఒక ఆయన అన్నాడు, మీ పెన్నులు ఇట్లా కొంటానే ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఒక టెక్నిక్ పాటించని అన్నాడు. ఏంటండి అంటే, క్యాఫ్ మీ దగ్గర పెట్టుకోండి, పెన్ను వాళ్ళకి ఇవ్వండి. ఈ క్యాఫ్ లేదు కాబట్టి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారన్నాడు. అప్పటి నుంచి ఎప్పుడన్నా ఇస్తే, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా దేనికన్నా వెళ్ళినప్పుడు క్యాప్ తీసిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కానీ ఒక నవ్వు తీసుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇది కూడా సార్ అంటారు. ఇక దీనికోసం నేను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని? గుండె నా చేతుల్లో ఉంది కనుక ఇక ఇబ్బంది లేదు. చూసారా? అలాగూ ఆదిమ సంఘంలో ఎవ్వరికట గట్టిగా ఏ కొదువు లేదట. అందరూ ఎలా ఉన్నారు? వారి కలిగినదంతయు ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే సమృద్ధిగా ఉండెను. ఆ రోజుల్లో ఉన్న నియమ నిబంధనలు ఏంటి అని అంటే, ఎవరైతే సంఘంలోకి వచ్చారో, నూతనంగా రక్షింపబడ్డారో వాళ్ళట ఈ పరిచర్య భారంలోకి వచ్చిన వాళ్ళు సైతం మొత్తం కూడా వారు కలిగిన ఆస్తి అంతా తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. పెట్టినప్పుడు ఒకసారి గోదావరి కని వెళ్ళాను. అక్కడ ఒక 5 రోజులు సెమినార్ చెప్పడానికి వెళ్ళాను. దాదాపు ఒక 2000 మంది ఆంధ్ర నలుమూల నుంచి, తెలంగాణ నుంచి వచ్చారు. వారిలో దాదాపు ఒక 1000 మంది ఒకే డ్రెస్ వేశారు. అంటే అంగీలు వేశారు. అంగీలు అంటే లాల్చీ టైపును, ఫైజ్మా టైప్ వేశారు. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా మీ పరిస్థితి అన్నాను. నేను 5 ఊర్లోంచి వచ్చానన్నాడు. అక్కడి నుంచి వచ్చానయ్యా, మాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది వెస్ట్ గోదావరిలో. దేవుడు పరిచర్యకు పిలిచిన తర్వాత ట్రైనింగ్ కొరకు, తర్బీదు కొరకు దైవజన దగ్గరికి వచ్చాను. దైవజనులు చెప్పారు, నీకున్న బంధాలు అనుబంధాలు మొత్తం తెంచేసుకుని, నీకు ఎవరితో సంబంధాలు లేకుండా, బంధాలు లేకుండా నీకు వచ్చే ఆస్తి తీసుకొచ్చి మొత్తం కూడా బలిపీఠం దగ్గర పెట్టన్నారు. మా తల్లిదండ్రులను అడిగాను, వాళ్ళు ఏం అడ్డు చెప్పకుండా వచ్చింది మొత్తం కూడా నాకు వచ్చే ఆస్తి అంతా ఇచ్చేస్తే తెచ్చి బలిపీఠం దగ్గర పెట్టేశాను అయ్యా. నాకంటూ ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా లేదు. 15 రోజులకు ఒక సబ్బు ఇస్తారు. ఈ సబ్బు 15 రోజులు వాడాలి. నూనె రాసుకోవడానికి 4 కలిసి ఇంత నూనెని ఇస్తారు. ఆ 4 అదే నూనె వాడాలి. గ్రాసం కూడా అంతే, తిండి కూడా అంతే. ఇలాగో కఠోరమైనటువంటి శిక్షణ పొందిన తర్వాత అప్పుడు మీరు సేవ చేయటానికి యోగ్యులని 10 సంవత్సరాల తర్వాత నన్ను దైవజనుడుగా అంగీకరించారన్నారు. మరి ఇవాళ చెప్పండి, ఏటెక్, బీటెక్, బీటీహెచ్లు చాలా ఉన్నాయి ఇవాళ. బీటెక్ అనేది మామూలు టెక్నికల్ మామూలుది, బీటీహెచ్ అనేది బైబిల్కి సంబంధించింది. ఇక డిగ్రీ అయిపోగానే, బైబిల్ కాలేజీ అయిపోగానే నాతో సమామయ్యారు అని అంటాం. 6 సంవత్సరాలు నేను దైవజనుల దగ్గర పరిచర్య చేసి మందిరంలో సాపులు వేసిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత నువ్వు దైవజనుడు అని గుర్తించారు అప్పట్లో ఉన్న అబ్రహాం సామ్యుల్ గారు, నోయిల్ గారు నాన్నగారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? అన్ని కింద నుంచి వచ్చాను, కింద నుంచి ఊడ్చుకుంటూ వచ్చాను. బాత్రూంలోకి అడిగానా, పాత్రలోకి అడిగానా, మా తోటి స్టూడెంట్స్ లేడీస్ వాళ్ళు ఇడిసినటువంటి లంగాలు కూడా ఉతికానమ్మా. చేయాల్సింది అంతే. ఆ రోజుల్లో కో ఎడ్యుకేషన్ ఉండేది. వాళ్ళ పనంతా మీరు చేస్తేనే, లేకపోతే మీరు సేవకు పనికిరారనేవాళ్ళు. సత్యం గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి బాగా మూమెంట్ ఉంటే, సంతోషం ఉంటే బ్రహ్మాండంగా ఉండేవాడు. లేకపోతే దాంట్లో అన్ని పురుగులు గిట్టగట్ట ఉండేవి. అంతే.
ఈ చారు పోస్తే పైన పురుగులు తేలేయి. భీములు అట్లా ఉండే ఆ రోజుల్లో. అవన్నీ పక్కనెట్టని పురుగులన్నీ తీసేసి పారేస్తే ఉరుకునేవాడు కాదు, మళ్ళీ అన్నం పారేస్తే ఉరుకునేవాడు కాదు. ఆ పురుగులు మాత్రమే తీయండి, అన్నం మాత్రం తినండి అనేవాళ్ళు. మరి ఇవాళ ఎక్కడండి పరిస్థితి? కాస్త నల్లగా ఉంటే తినం, కాస్త ఎట్లా ఉంటే తినం. ఎలా ఉండాలి? సూపర్ ఫైన్ అయినా కర్నూలు చెప్పరే, కర్నూలు బాగా తిన్నామమ్మా, కర్నూలు సోన అంటాం. ఆ రోజుల్లో పురుగులు అన్నం పెట్టేవాళ్ళు. పెట్టాలని కాదు కానీ ఒకసారి పట్టించి 10 బస్తాలు ఆడం పడితే ఏమవుతాయి మరి పురుగులు రాక. అన్నింటినీ ఏరటానికి ఇల్లాలు ఉందండి బైబిల్ కాలేజీలో. ఇల్లాలు లేకపోతే ఎవరు ఏర్ర బిడ్డ? అది ఇల్లాలు ఉన్న ఇల్లే ఇంటికి దీపం, మీరే చెప్పాలి అంటారు కదా. ఇవన్నీ చేయలేక కొందరు మధ్యలోనే అర్ధరేత్రి కాడ పెట్టి చదువుకుని గోడ దూకిపోయేవాళ్ళు. దేవదేవుడు నన్ను నిలబెట్టాడు మీకోసం, దేవుని కోసం. స్తోత్రం. ఈ సంఘానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులు తెలియక ఏదో బైబిల్ కాలేజ్ అయిపోయింది, నేను గొప్పదాన్ని అయిపోయింటే కుదరదు. ప్రాక్టికల్ అంటే ఫీల్డ్ వరకు చాలా ముఖ్యమైనది. ఆమెన్. ఒక ఆయన బీటీహెచ్ చేసి వచ్చాడు, తర్వాత ఎండివి చేశాడు. ఒకసారి నా ఫోన్ చేసి, అయ్యగారు చచ్చిపోయారు మా సంఘంలో ఒక ఆయన, ఏం చేయమంటారు అన్నాడు. మరి నీ బీటీహెచ్ ఏమైందన్నా? నాకు ఏం చెప్పలేదు అయ్యగారు. మరి నీ ఎండివి ఏమైందన్నా? నాకు అసలు తెలియదు అయ్యగారు అన్నాడు. ఒకసారి ఒక పెళ్లి చేయడానికి వెళ్ళా ఎక్కడికో. ఆయన కూడా ఎండివి చేసి వచ్చినాడు బెంగళూరులో. 6 సంవత్సరాలు చదివాడు. నిశ్చితార్థ కార్యక్రమం ఎలా జరిగించాలో తెలియక చెమట్లు పట్టేస్తున్నాయి. ఏసీ తిరుగుతూనే ఉంది, చెమట్లు కారుతున్నాయి ఆయనకి. నన్ను పిలిచాడు. మీరు చూడండి అంకుల్ గారు అన్నాడు. ఏం చేసినాడు? ఎండిబి బైబిల్ డిగ్రీ, అది బీటీఎస్ తర్వాత అది ఉంటుంది. డిగ్రీలు మంచివే కాదని అనను, ప్రాక్టికల్ కావాలి, సిద్ధాంతాలు కావాలి. ఫండమెంటల్ డాక్ట్రిన్స్, బైబిల్ సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి. ఆ రోజుల్లో ఉన్న సిద్ధాంతం ఏంటి? అపోస్తుల ప్రతివాడు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. 34 వచనంలో ఉంది కదా, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆమేన్. పెట్టుచూ వచ్చారు. ఈ రీతిగా ఆ రోజుల్లో సంఘం అలాగూ నడిచిపోతున్నప్పుడు 5,000 మంది చేర్చబడ్డారు, 3,000 మంది చేర్చబడ్డారు. టోటల్గా 8,000 మంది పైగా సంఘము స్థాపించబడింది. మొదట 5,000, మొదట 3,000, తర్వాత 5,000, 8,000 మంది ఒక చర్చిగా, సంఘంగా స్థాపించబడ్డారు. వీరందరికీ ఒక ప్రణాళిక, ఫండమెంటల్ డాక్ట్రిన్స్ అంటే పునాది సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమిటంటే ఇలాగ ఉండాలి అనేది. ఆ రోజుల్లో ఇది తెలిసి కూడా దీన్ని ఎవరికి కేటాయించకూడదు, నీ ఆస్తిని దేవునికే కేటాయించాలని తెలిసినా, ఇప్పుడు 5వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యములో 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి. భార్య ఎరుకనేనా ఎరక్కుండానేనా? ఎరుకనే. అంటే ఏంటి? తెలిసే కదా. వీరిద్దరూ సంఘ సభ్యులు ఆదిమ సంఘములో అపోస్తుల పాదాల దగ్గర తర్బీదు పొందిన వాళ్ళే. ఇది చేయకూడదని తెలుసు, ఇది ఎవరికి కేటాయించకూడదని తెలుసు. అమ్మినటువంటి ఆస్తి ధనాన్ని తీసుకొచ్చి దైవజనుల పాదాల దగ్గరే పెట్టాలి, కానీ దీన్ని మనము కేటాయించుకోవడానికి వీలు లేదు అని తెలుసు. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక పౌలు తెలియక చేశాడట, అందుకే కనికరించబడ్డాడు. తెలిసి నీవు ఇవాళ జరిగే తప్పులన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? తెలిసిన వాళ్ళ, తెలవని వాళ్ళ? గట్టిగా చెప్పండి. అది ముళ్ళ కంప, దాని మీద కాళ్ళు వేస్తే ముద్దు పెట్టుకుంటుందా? కసక్కమని గుచ్చుకుంటుంది, ప్రమాదమే కదా. అది తెలుసు. భార్య ఎరుకనే భార్యకి తెలిసే దానిలో కొంత వెల దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల మీద పెట్టాడు. ఏంటైనా ఇంతగా అమ్మారంటే, అయ్యి బాబు ఆతోడు ఈతోడు ఇంతకన్నా లేదని అంతే అన్నాడు. అది నీ దగ్గర ఉండగా నీదే కదా. పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? అది నీదే కదా. ఎందుకు ఈ పని చేశావు?
నీ ధనము నీతోనే అంతమన్నాడు. అతను చనిపోయాడు. అది రాయబడిందా కాదా? నీవు మనుషులతో కాదు, 4వ వచనం ఉంది, అది నీ యొద్ద నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఆమేన్. తనకు తానుగా కేటాయించుకున్నారు, దైవాజ్ఞకు వ్యతిరేకంగా పనిచేశారు. అది చేయకూడదని తెలిసినా, కేటాయింపు చేయకూడదని తెలిసినా మనం అనుకుంటాం, నేను ఇస్తున్నానుగా, నీ మంచి చేస్తున్నాగా అనుకుంటాం. నువ్వు ఇచ్చేది మంచి ఉద్దేశంతోనే. ఒక పండగకు కానీ, ఒక మీటింగ్స్కి కానీ, ఏదన్నా ఒక ప్రత్యేక కార్యక్రమం, మందిరంలో పనిచేస్తున్నావు, దేవాలయం కడుతున్నావు అనుకోండి, దానికి కేటాయించవచ్చు, తప్పలేదు. కానీ నెలవారీ ఇచ్చేది కానీ, రోజువారీ ఇచ్చేది ఏదైనా కానివ్వండి, దేవునికి ఇచ్చే అర్పణ నీవు దేనికి కేటాయించకూడదు. దైవజనుడు చెప్పినట్టుగా తిన్నగా దైవజనుడు పాదాల దగ్గర పెడితే భర్త బతికేవాడు గట్టిగా, భార్య బతికేవాడు కదా. ఒకరి తర్వాత ఒకరు చనిపోవట కారణం ఏంటి? ఇచ్చి చచ్చిపోయారా, యువక చచ్చిపోయారా? గట్టిగా ఇచ్చే చచ్చిపోయారు. మరి ఎందుకు ఇచ్చి చచ్చిపోవడం ఏంటంటే చేసేది కరెక్ట్గా చేయలేదు కనుక. నియమ ప్రకారం పోరాడకపోతే పోరాడు వారికి నీతి కిరీటం దొరకదు. నియమం తప్పి పోరాడితే చాలా నష్టాలు. ఒకసారి ఆ గుణదల్లోనే ఐపీసీ మహాసభలు జరుగుతున్నాయి. అమలాపురం దగ్గర నుంచి ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ ఏంటి, అమ్మాయి వచ్చింది, భర్త రాలేదు. దైవజనుడు ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు ఆమెకి పశ్చాత్తాపం కలిగింది. కాస్త కలిగిన కుటుంబం అనుకుంటాను. వస్తువులు బాగా వేసుకొచ్చింది, నగల బంగారమే వేసుకొచ్చింది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి నేను సంపూర్ణ సమర్పణ చేస్తున్నానని చెప్పి వాక్యం ముగించకుండానే వచ్చి ఆ బలిపీఠం లేక స్టేజీ ఎక్కేసింది. నోయిలు గారు నాన్నగారు ఉన్నారు అప్పట్లో. అమ్మా వాక్యం అవనండి, ఆగండి అంటే నేను ఆగను. అప్పుడు నా ప్రాణం పోతే ఏం చేస్తారు మీరు? ఆత్మ నన్ను గర్దిస్తుంది కనుక ఈ వస్తువులన్నీ కూడా ఈ పరిచర్య కొరకు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి మొత్తం ఒలిసేసి అక్కడ ఇట్లా బైబిల్ బల్లుంటే దమ్మి పెట్టేసింది. అక్కడున్న దైవజనులు ఒకరు వచ్చి, అమ్మా మీ భర్త వచ్చారా అని అడిగారు. ఒకటే మాట, రాలేదన్నారు. నువ్వు వచ్చేటప్పుడు వస్తువులతో వచ్చావు ఇక్కడికి, నువ్వు వస్తువులు లేకుండా ఇంటికి వెళ్తే నీ యజమాని నేను చేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఏం చేస్తాడో లేదో నాకు అనవసరం, నేను ఇది చేయకపోతే నా దేవుడు నన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు అన్నది ఒకటే మాట. అవి తీర్మానం. అది ఆ తీర్మానం ప్రకారమే అన్ని వస్తువులు అక్కడ పెట్టేసింది. ఇప్పుడు మీ వస్తువులన్నీ వలిసి ఇక్కడ పెట్టమని నేను అంటలా. నేను సమర్పణ చేసుకున్నాను అని అంటాం. సమర్పణ చేసిన వెంటనే ఇది పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి మొత్తం మూటలు కట్టి పక్కన పెడతాం. నీ సమర్పణ నీ పిల్లలకి వెళ్ళిందే తప్ప దేవుడికి వచ్చిందా? కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించండి, అర్థమైందా? నీ సమర్పణ నీ పిల్లలకి వెళ్ళింది అంతే, దేవునికి వెళ్ళా. మద్రాసుపట్నంలో ఒక ఆయన దేవాలయం కట్టాలి, ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నాడు 5 కోట్లు కావాలయ్యా, ఒక మందిని కన్స్ట్రక్షన్గా 5 కోట్లు కావాలి, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, పలానా రోజున డేట్ ఫిక్స్ చేయి, సమర్పణ కలిగిన వారంతా ఈ డబ్బాల్లో ఇవ్వని చెప్పన్నారట. ఆత్మదేవునికి లోబడి మీరు సమర్పించుకుంటే దేవుడు మీతో మాట్లాడితే అర్పణల కొరకు ఒక రోజు కేటాయించి మందిర నిర్మాణం కొరకు అక్కడ డబ్బాలు పెట్టి అప్పుడు ఒక కాలింగ్ ఇచ్చారు, అవుటర్ కాలింగ్ అంటారు. ఈ కాలింగ్ ఇచ్చినప్పుడు ఒక ఆదివారం వరుసగా జనం వస్తున్నారు. 2000 మంది జనం ఆ రోజుల్లోనే ఆ చర్చిలో ఉండేవాళ్ళు. వరుసగా వస్తూ ఎవరికి వాళ్ళు రిస్ట్ వాచీలు అంటే గోల్డ్ వాచీలు, ఈ ముక్కులు ఈ చెవులు ఈ మొత్తం తీసుకెళ్ళి దాంట్లో వేస్తే అవి అమ్మాలంటే మన పెద్ద సమస్య. అది మందిరంలో వచ్చిందని వీడియో కెమెరా తీయాలి, అందరూ చూపించాలి, లేకపోతే స్మగుళ్ళు అంటారు లేనిపోయింది. అందుకని మళ్ళా దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొందరు అక్కడ అనుకూలంగా పెట్టి వారు చూసుకునేటట్టుగా పెట్టి ఇది మందిరంలో వచ్చిన ఆఫరింగ్ అని చెప్పి దాన్ని రుజువు చేసి అప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ఒక పెద్ద గోల్డ్ షాప్కి ఇవన్నీ పంపిస్తే మందిర నిర్మాణం కావలసినటువంటి 4 కోట్ల రూపాయలు ఈ గోల్డ్ ద్వారా వచ్చినాయంట.
కట్టేశారు. ఇప్పుడు కేరళలో ఒక మందిరం కట్టారు, దేవాలయం. దానికి 75 కేజీలు బంగారం పొదిగారట. ఎలబాకండి, ఎవరు తీస్తుపోతారు. ఎన్ని కేజీలు? 75 కేజీల బంగారం ఆ గోళ్ళకి పొదిగి చేశారు. విజయవాడలో ఉన్న ఒక గోల్డ్ షాప్ వాళ్ళది, అది కూడా. వాళ్ళందరూ ప్రార్థనా పరులే. నేను దేవుని కొరకు ఏం చేస్తామని అడిగితే వాళ్ళు, ఈయన అన్నాడట 75 కేజీలు బంగారం తాపడానికి ఇస్తానంట. ఎన్ని కేజీలు? 75 గ్రాములు కొనాలంటే మన కళ్ళు కిందకు వస్తాయి. 75 కేజీల బంగారం ఆ దేవాలయం కొరకు ఈయన దానం చేశాడు, అంటే డొనేషన్ చేశాడు. చేసి ఏం చేశాడండి అంటే, నా పేరు ఏంటి, గోల్డ్ డొనేటెడ్ బై సోన్సో అన్నాడా? అలా నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నీ పేరు అక్కడ ఉండాలని కేటాయించకూడదు. అననీయ సఫీరాలు తెలిసి చేశారు, వారికి కేటాయించుకున్నారు, దేవుని కేటాయించింది. కనుకనే వారు నష్టపోయారా, లాభపడ్డారా? మరి ఇచ్చినోళ్ళు ఇచ్చారు, ఇచ్చినోళ్ళు ఇచ్చినట్టే ఇచ్చారు. కానీ దానిలో ఏం చేశారు? సగం దాచుకుని సగం ఇచ్చారు. జాగ్రత్త. దేవునిది దేవునికి, గట్టిగా చెప్పండి. భూలోకంలో మనమందరం నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, దేవుని కేటాయింపు కొరకు దేవుని చేతిలో పెడితే పరలోకంలో నీ స్థానమును దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. ఆమేన్. ఏదో ఒక పోస్టింగు ఇదంటారు చూసారా, క్లర్క్ పోస్ట్ అని రాపోద్దా అన్నాడు ఒక ఆయన. ఎక్కడ? పరలోకంలో అంటే క్లర్క్ పోస్ట్ కావాలంటే ఈయనకి. నేను ఊరు బాబు, అక్కడ సిస్టమే ఉండదురా నాయన. ఏముండదు? సిస్టమ్ ఉండదు. ఈ కంప్యూటర్లో అక్కడ ఏం పనిచేయవు. అక్కడ క్లర్కులు అంటే ఏంటి? లెక్కలు చూడటం. ఆ లెక్కలకి చూసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. దేవదూతలు తిరుగుతూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళంతా తింటూ ఉంటారు. అక్కడ వెలుగే వెలుగు, మహిమే మహిమ. అసలు ఏంటి? ఆకలి దప్పికలు లేనప్పుడు ఇంకా తిండి ఎక్కడండి? ఏమి ఉండదు. ఆయనతో సంచరిస్తాం అనుదినము. దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో మన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ నువ్వు కేటాయించకూడదు. ఆయన కేటాయించింది మనం తీసుకుంటే పరలోకంలో నీకు దేవుడి బెర్తును కేటాయించబోతున్నాడు. ఆమేన్. దేనికోసం పరిగెత్తొద్దు. ఇది ఆత్మీయ అర్థంతో లోతుగా వెళదాం. లోతుగా ఆలోచిస్తే మనం చేసేది ఏంటి? నువ్వు ఇచ్చేదానికి ప్రతిఫలం వస్తుందా? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందగలుగుతున్నావా? సణగుళ్ళొద్దు, గుణగుళ్ళొద్దు. మన బిడ్డలు చాలామంది త్యాగంతో మన ముగింపు జరిగింది. ఏ వారం అది? శుక్రవారమేనా? నీకు తెలియదులే. శుక్రవారం ఇక్కడ ముగింపు జరిగింది. స్త్రీల ప్రార్థన. నన్ను పిలిచారు, ముగింపుకు రెండయ్యా అని. మురళీనగర్ వాళ్ళు పిలిచారు, ఇక్కడ పిలిచారు. మరి అక్కడికి ఇక్కడికి ఒకే తల కదా, ఎట్టెళ్తాను తప్పదు. కాబట్టి ఇక తెల్లవారుదామని వెళ్ళాలంటే కనపడటం కష్టం, నన్ను ఎవరు తీసుకెళ్ళాలి. సరే అని ఇక్కడికే వచ్చాను. అయిన తర్వాత ఆ ప్లేట్ నిండా తెచ్చిస్తున్నారు, ఒక్కొక్కటి దాంట్లో. అన్నీ మీకు తెలిసే, తిన్నోళ్ళు తెలియదా ఏంటి? అన్నీ కనపడుతున్నాయి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎంటర్ అవును కదా, వీటిలో ఏం చేస్తున్నారో, అమ్మగారు ఏం చెప్తున్నారు, మీరేం నాకేమీ తెలియదు. మెదలకుండా రావటం, నా బైబిల్ ఏంటో, వాక్యం ఏంటో, ప్రార్థన ఏంటో, ధ్యానం ఏంటో, యేసునామములో ఆమేన్, అంతే. ఇక ఏంటి అన్నీ అన్నాను. ఇది స్వచ్ఛందం అన్నారు. ఒకటే మాట చెప్పండి. నువ్వు ఇది తేవాలనేటువంటి ఆజ్ఞ ఎవరికి లేదు. ఉందా? ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇది నాది, ఇది నాది అని తెచ్చారు. ఆమేన్. మనం తెచ్చుకుని మనమే తింటున్నామా, లేదా దారిపోయి పెడుతున్నామా? మనమే తింటున్నాం కదా. చేయటం గొప్ప. ముందుల ప్రభువు కొరకు ప్రయాసపడండి. పురుషుల్లో కూడా ఆ స్థితి రావాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. కానీ అది అర్థమైందో? 5 రోజులు ప్రార్థన ముగించాం పురుషుల్లో. ఏమన్నా ముగింపు ఏమన్నా వస్తుందేమో అనుకున్నాను. నేను చెప్పదలుచుకోలేదు. అది మీరు చేస్తేనే మంచిది. ఇక స్తోత్రం. మనమే తెచ్చుకుంటున్నాం, మనమే తింటున్నాం, అంతే కదా. ఇంటికాడ తినేది ఇక్కడ తింటాం. అది దేవుని కొరకు చేయండి, దేవుని కొరకు నిలవండి. దేవుడు మీ కొరకు కేటాయించబోతున్నాడు. నీకు నువ్వు కేటాయించుకోవద్దు, నీకు నువ్వు పేరు రాసుకోవద్దు. ఆయన ఇచ్చేదాన్ని తీసుకుంటే మనకు దీవెన కలుగుద్ది. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నీ చిత్తము